శ్రీకాళహస్తిపట్నం వాటర్ హౌస్ కాలనీ నందు తిరుపతి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ వారి ఉత్తర్వుల మేరకు వన్ టౌన్ సీఐ గోపి తమ సిబ్బందితో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అక్కడి ప్రాంత ప్రజలతో మాటా మంతి నిర్వహించి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీసు యొక్క సేవలను వారికి మరింత చేరువయ్యే విధంగాను కొత్తగా ఏర్పడిన చట్టాల గురించి, సైబర్ క్రైమ్స్, చిన్నపిల్లలు, మహిళల పట్ల జరిగే నేరాల గురించి ఆ ప్రాంతం పోలీసులకు అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థులైన చిన్న పిల్లలకు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. మేము మళ్ళీ అర్జీ రాసి పెట్టాము, అయినా అదే జరుగుతుంది. మేము అర్జీ రాసి పెట్టాము, అయినా అదే జరుగుతుంది, రిపీట్ అవుతూనే ఉంది. నార్మల్ గేట్ ఇచ్చేస్తున్నారు, మళ్ళా అమౌంట్ పడింది మా ఫ్లాట్ ఈడ పక్కన లైన్ లో ఉంది సార్. అప్పటికి అర్జీ రాసి మేడం కాడ ఇచ్చాము, గౌతమి మేడం అనేసి వాళ్ళ కాడ ఇచ్చాము. స్కూల్ వీడియో తీసుకొని ఎలా ఆడ పరిస్థితి ఎలా పెట్టాము మేము, అయినా అలాగే రిపీట్ అవుతుంది కానీ దాన్ని తగ్గడం ఏం లేదు. అప్పటికి రౌండ్స్ పోతా ఉన్నారు, 2 times రౌండ్స్, మార్నింగ్ ఈవినింగ్ టైం 2 సార్లు వెళ్తున్నారు అని చెప్తున్నారు సార్. మేమైతే చూడలేదు, కానీ ఆడ పోయినారు సార్. రౌండ్స్ పోతున్నారు, అదే మార్నింగ్ ఈవినింగ్ టైం వెళ్తున్నారు. ఏమైతుందంటే పోలీసులు ఉదయం ఒకసారి లేదా సాయంత్రం ఒకసారి వచ్చిపోతారు, కానీ కంటిన్యూగా వాటర్ హౌస్ ఆగిపోవచ్చు. ఎందుకంటే చాలా పెద్ద ఇక్కడున్న వాళ్ళు అక్కలు కానీ, అమ్మలు కానీ, లేదా తమ్ముళ్ళు కానీ, అలా ఎవరైనా కానీ ఈ మన స్కూల్లో అక్కడ తాగుతున్నట్టు ఎవరైనా ఒక్కరు గుర్తించినా దయచేసి నాకు చెప్పండి. లేదు మీరు ఫోన్ నెంబరు నాకు చేసి చెప్తే నేనేమైనా మళ్ళీ చెప్తానని నాకు అనుమానం ఉంటే నాకు కూడా చెప్పద్దు. 112 అనే కాల్ ఉంటుంది, అర్థమైంది కదా? 112 అని కాల్ ఉంటుంది మన ఫోన్లో. 112 అంతకుముందు 100 ఉంటే ఇప్పుడు అది లేదు. 112 ఈ నెంబర్ని డయల్ చేస్తే మీ పేరు కానీ ఏం అడగరు. వాళ్ళు అడిగినా కూడా మీ పేరు చెప్పాలంటే దయచేసి మా పేరు అడగొద్దు అంటే కూడా ఏం పర్వాలేదు. మీరు చెప్పాల్సింది ఏమంటే వాటర్ హౌస్ కాలనీ దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో 6 బయట కూర్చొని ఎవరో మద్యం సేవిస్తున్నారు అని ఒక చెప్పేస్తే వాళ్ళు అది మెసేజ్ నాకు పంపిస్తారు. ఇమ్మీడియట్గా మేము వచ్చి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది, వాళ్ళ మీద ఓపెన్ బుజింగ్ కేసు బుక్ చేయడం జరుగుతుంది, కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళ మీద ఫైన్ వేయించి. ఇంకోటి బాగా వినండి, మా గౌరవ ఎస్పీ గారు ఏం చెప్పినారంటే ఎవడైతే పరిసర ప్రాంతాలలో మద్యం తాగుతారో, అర్థమైంది కదా, వాడిని పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టు ద్వారా వానికి ఒక పనిష్మెంట్ ఇప్పిస్తాం. ఏమని తెలుసా? 24 గంటలు ఎక్కడైతే మందు తాగినాడో వాడే వచ్చి క్లీన్ చేయాలి. కోర్టు ఆర్డర్తో పోలీసులను పెట్టి ఆ ప్రాంతాంతా క్లీన్ చేపిస్తాం. ఓకేనా? వాంతోనే తాగిన బాటిల్ ఎక్కిస్తాము, ప్రెస్ కూడా వేపిస్తాం. ఈ అవమానం కన్నా రావడం. ఓకేనా? చేయాల్సింది ఏమంటే మీరు నాకు కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు సాయంత్రం 6 గంటలకి మా వాళ్ళని పంపిస్తాను, వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు ఎవరు ఉండరు, 8 గంటలపై తాగుతారు. కాబట్టి 1-2 సార్లు మీరు చెప్పేది కరెక్ట్ అమ్మా. ఎందుకంటే స్కూల్ గ్రౌండ్లు బాగా నీట్గా ఉంటాయి, వీళ్ళు కూడా బయట ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. విద్యా సంస్థలు అనేటివి గుడులు లాంటివి, అలాంటి విద్యా మందిరాల్లో ఈ మద్యం సేవించడం తప్పు. సో ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటాము. మీ దగ్గర నుంచి రెండోసారి మళ్ళీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి. ఎన్నిసార్లు వస్తారో ఎప్పుడు వస్తారో తెలియదు. ఖచ్చితంగా నాకు 2 రోజులు 3 రోజుల్లో అక్కడ తాగే వాళ్ళు పడుకోవచ్చు. అర్థమైంది కదా? రాత్రి 9-10 వరకు చేస్తారంట. బండిలో 2-3 పోతా ఎట్ట పోతున్నానో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ర్యాష్ డ్రైవింగ్తో పోతాను. ఎట్లా అంటే ఇక్కడ ఎందుకు అడగరంటే కొంచెం దానికి కూడా ఉంది సార్. గబక్కని పొద్దు 4 ఆడవాళ్ళు అడిగేస్తారు అనుకోండి, మరుసటి చోడు వాడు ఏ విధంగా తాగి వచ్చి వాళ్ళని ఏమంటాడని భయపడి అడగట్లేదు. లేకపోతే 10 మంది ఆడవాళ్ళు కలుసుకుంటారు, ఏంటంటే పని కాదు, తీసుకొచ్చి మీరు స్టేషన్లో ఒప్పించవచ్చు. కానీ ఒక టైం ఉంటే ఒక టైం ఉండదు కదా.
పసిబిడ్డలు ఉంటారు, ఎప్పుడు చిన్న చిన్న తిరుగుతూ ఉంటారు. వీళ్ళు తాగి ఆ టైంలో ఏం చేస్తారని కాబట్టి దానికి కొంచెం భయపడి కూడా కొంచెం ఎవరు అడగరు. ఎందుకంటే వాడు తాగిన ఎందుకు అనిపించుకోవడం అని దూరం ఉంటారు. మీరు ఎవరైనా అడిగారనుకోండి తప్పుగా మాట్లాడాము, దయచేసి మీరేం చేయొద్దు. మీకోసమే మేము ఉన్నాం, అర్థమైంది కదా. ఒక్కరోజు రాకపోవచ్చు, మేము 2 రోజులు 3 రోజులు ఖచ్చితంగా వస్తాం. మీరు చేసిన రోజు ఉండొచ్చు, నా స్టాఫ్ ఏదో బందోబస్తుకి వెళ్ళి ఉండొచ్చు. ఆ క్షణంలో మేబీ రాకపోవచ్చు, లేదా వచ్చేలోపు లేటే వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఆ విషయం మా వరకు తీసుకొని వస్తే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులని ఖచ్చితంగా శిక్షించడం జరుగుతుంది, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇది నేను చెప్పేది కాదు, చట్టం చెప్తుంది. ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరవేయాలని అందరూ కూడా చూస్తున్నారు. ప్రతి చట్టం ఇప్పుడు పోక్సో చట్టం అనేది ఒకటి ఉంది. చిన్నపిల్లల పట్ల 18 ఏళ్ళు నిండిన అమ్మాయిల పట్ల జరిగే నేరాలు గురించి ఆ చట్టాన్ని పెట్టినారు. మన దౌర్భాగ్యం ఏమంటే ఆ చట్టం గురించి వాళ్ళకే తెలియాల్సింది ఊరికి తెలియాలి కదా. ఏమి ఎక్కడ ముట్టుకుంటే తప్పు, ఎక్కడ ముట్టుకోకపోతే అనేది వాళ్ళకి తెలియాలి ఫస్ట్. అది అమ్మ చెప్పచ్చు, మన బంధువులు చెప్పచ్చు, విద్యాలో చెప్పచ్చు, వాళ్ళకి తెలియకపోయింది. పోక్సో అంటే ఆడపిల్లకి మగపిల్లలు కూడా చెప్పాలా, అవునా? మగపిల్లలకు చెప్పాలా. అదే ఇప్పుడు మైనర్ అమ్మాయిని ప్రేమించిన మైనర్ని తీసుకుపోయినా ఎటువంటి శిక్షలు ఉంటాయి, ఈ రకంగా కేసులు ఉంటాయని వాళ్ళమ్మ కొడుకుని కన్నా తల్లి చెప్తే వాడు కూడా అమ్మాయిల జోలికి పోకుండా సేమ్ బిడ్డలను కన్నా తల్లి ఈ విధంగా చెప్తే అమ్మ రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎవడన్నా మన గురించి ఏదైనా ఫీల్ వేసినా ఏదైనా మాట్లాడినా కూడా ఇదంతా మనం సైకిల్ చేసినట్లే. అలాంటి పేర్లు నాకు చెప్పమ్మా, నేను ఏం చేస్తానంటే అట్లా తల్లి బిడ్డది ఇంటరాక్షన్ అయితే బిడ్డ తల్లికి చెప్తారు. కంప్లైంట్ లేకపోయినా తల్లి ద్వారా తెలుసుకొని వాళ్ళని ఎవరు కట్టడి చేయొచ్చు, వాళ్ళని చేయని పిలుచుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏమంటే కమ్యూనికేషన్ ప్రాక్టీస్. తల్లికి బిడ్డ ఏం చెప్పదు, చెప్తే మా అమ్మ కొట్టాలేమని ఈ బాబు భయపడుతుంది. తల్లి ఏమనుకుంటుంది, ఇవన్నీ అడుక్కుంటూ పోతే మనం ఏం అనేసి ఆమె అడగదు. అట్లా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇప్పుడు చూడండి జనరల్గా 16 ఏళ్ళ వయసు, 16 ఏళ్ళ వయసు అయితేనే అబ్బాయి కావచ్చు అమ్మాయి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళి 2 రోజులు 3 రోజులు మళ్ళీ ఇవన్నీ కూడా ఇదా